హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది మా ఊరండి, పొలాలు. చాలా బాగుంది కదా, అర్లీ మార్నింగ్. మంచి గ్రీనరీ, చెట్లు. ఇది మునగాకు పౌడర్ అండి. ఇది రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం లైట్ హాట్ వాటర్లో తాగితే హెల్త్కి అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ అవ్వదు, తగ్గుతుంది ఒకవేళ అవుతున్నా. ఇంకా బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయండి. మునగాకు అనేది హై కాల్షియం ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. స్టార్టింగ్లో చేదు అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించేది. తాగుతూ ఉంటే, డైలీ తాగుతూ ఉంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడేం చేదు అనిపించట్లేదు నాకైతే. అది తాగి ఒక హాఫ్ అన్ అవర్కి ఇక రాగి జావ తాగాలి అండి. ఇది సమ్మర్ కాబట్టి మమ్మీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎండాకాలంలో మా ఊర్లో పని ఎట్లా వెళ్తారంటే 7 గంటలకు వెళ్ళి మార్నింగ్ 7కి వెళ్ళి 1కి వస్తారు. ఆఫ్టర్నూన్ మార్నింగ్కి లంచ్ తీసుకొని వెళ్ళి అక్కడే తినేసి పని చేసుకొని తినేసి మధ్యాహ్నంకి వచ్చి ఇంటి దగ్గర తింటారు. ఈరోజు మా పేరెంట్స్ అయితే టమాటాలు ఏరుతున్నారండి. ఇది మా టమాటా చేను. మా మమ్మీ ఇక్కడికి 7కి రావాలంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వంట చేసి ఇంట్లో వర్క్ అంతా చేస్తుందండి. వ్యవసాయం పనులు ఉంటే ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ఒళ్ళు అంతా హూనం చేసుకుంటూ పని చేయాల్సిందే, తప్పదుగా మరి. ఇంకా ఇది మా టమాటా చేను. ఇది రోజు వేస్తాము. అక్కడ ఇదంతా కందికట్ట అండి. ఇంతకుముందుకు కంది చేను పెట్టిన ఉంటుంది. అక్కడ దూరంలో మా డాడీ ఏమో ఆ కందికట్ట కొడుతున్నారు. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వానలు పడితే అది వెళ్ళదని చెప్పేసి ఇప్పుడే ఈ కందికట్ట కొట్టిండ్రు. ఇది ఎదిరి పొలము చదును చేసి పెడితే వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దున్ని మళ్ళీ గింజలు పెట్టుకోవచ్చు. పత్తి అయినా కందులైనా పెట్టాలన్నమాట. సో దానికోసము ఇప్పుడు కందికట్ట కొడుతున్నాడు మా డాడీ. ఇప్పుడు మన టమాటా చేను దగ్గరికి వెళ్దాం మళ్ళీ. ఇది టమాటా కాయలు చూడండి, చెట్టుకు చూసి ఉండరు కదా మీరు, ఎంత బాగున్నాయో చూడండి. ఇగో వీళ్ళందరూ టమాటాలు ఏరుతున్నారు. ఇలా కొన్ని ఏరి ఆ బస్తాలలో పోసి కొంచెం వెయిట్ అవ్వంగానే తీసుకెళ్ళి అన్నీ ఒక దగ్గర పోయాలన్నమాట. అంటే మనం పోసుకుంటాము, వాళ్ళు వచ్చి ఏరుతారు. ఇలా అన్నీ ఒక దగ్గర పోసి పెట్టేసి మళ్ళీ అందులో మంచిగా ఉన్నాయన్నీ ఈ ట్రేలలో వేసి ఒక ఆర్డర్లో పెడతాము. పాడైపోయినవి పక్కన కింద పడేస్తాం అన్నమాట. అంటే అవి గొర్రెలు అలా తింటాయి, లేకుంటే పొలంలో పోసినా వాటికి మంచి ఎరువులాగా అవుతుంది. అందుకని చెప్పేసి అందాక పక్కన వేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇది సమ్మర్ కాబట్టి బాగా ఎండ కొడుతుందంట వాళ్ళందరికీ. చల్లగా ఏమన్నా కావాలంటే స్ప్రైట్ తీసుకెళ్ళి పోస్తే కొంచెం చల్లబడ్డరు. ఇది ఒక ట్రే వచ్చి 25 kgs ఉంటుంది. మాకైతే చాలా తక్కువ కాస్ట్, అంటే బయట ఒక 100 రూపాయల కేజీ అమ్ముతున్నా. ఈ 25 kgsకి మాకు 500 కూడా రాదండి. అట్లుంటాయి. ఎంత కష్టం చేసినా కూడా మధ్యవర్తులకే వస్తాయి లాభాలు. ఇగో ఏరిన తర్వాత అన్ని బాక్స్లలో పోసి, ఎండాకాలం కదా, సో బాక్స్లో పోసి ఇట్లా ఆర్డర్ పెట్టేసి పైన ఒక సాప కప్పేసినాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి నాటేసింది ఉంటుంది కదా అండి, నాటేసిన పొలము ఇట్లా కాల్చుతారనమాట. అవి వరి కొయ్యలు ఉంటాయి కదా, అవి
కాల్ చేశారనమాట. కాల్ చేసి ఒకసారి ఇప్పుడే దున్నేసి మళ్ళీ తర్వాత వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ పడి కొంచెం ఆ వాటర్తో మంచిగా నానుతుంది కదా, మళ్ళీ అప్పుడు దున్నుకోవచ్చు అని ఇంటికి వచ్చారు మమ్మీ వాళ్ళు. నైట్ అయింది. వీళ్ళు వచ్చి ఇంటి పక్కన పిల్లలు టీవీ చూడడానికి, ఆడుకోవడానికి, డ్యాన్సులు వేయడానికి వాళ్ళ ఇష్టం. ఇంకా వచ్చి మా ఇంట్లో ఆడతారు. ఇక్కడ వాళ్ళు టీవీ చూస్తే ఇక అక్క చెల్లెళ్ళకి గొడవ వచ్చింది. అయిపోయిందా? ఏడ్చే కాడికి వచ్చిందా? కొట్టింది. ఆ గొడవలో కూడా మంచి ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటారు. అయ్యో వదిలిపెట్టే చిట్టి. ఆమె చిన్న ఆమె పెద్ద చూడండి. చిన్నోళ్ళు అంటే గారాబం కదా, గొడవ అయిపోయింది. ఇంకా అందరు మళ్ళీ కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇక్కడ మా డాడీ అయితే తింటున్నారు, అంటే వర్క్ చేసి వస్తారు కదా, టైర్డ్ అయిపోతారు. ఇదండి.